శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి. రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. శతభిష నక్షత్రం ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు, అనంతరం పూర్వభాద్ర నక్షత్రం. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల వరకు, అనంతరం శోభన యోగం. కౌలవకరణం ఉదయం 11 గంటల 4 నిమిషాల వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 31 నిమిషాల నుండి 12 గంటల 3 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 56 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, సమస్త మంగళాలను మనకి ప్రసాదించినటువంటి అంగారకుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం మంగళవారం. అంగారకుడిని మంగళుడు అనేటటువంటి ఆ పేరుతో కూడా పిలుస్తారు. కానీ చాలామందికి ఉన్నటువంటి అపవాదం ఏమిటంటే, మంగళవారాన్ని అమంగళవారంగా భావన చేస్తారు. కళత్రకారకుడైనటువంటి కుజుడు అధిష్టానంగా ఉన్నటువంటి ఈ వారం నాడు వివాహాది శుభకార్యాలు వర్జనీయం. కానీ కొన్ని కార్యక్రమాలకు మంగళవారం విశేషం అని చెప్పారు. ఎటువంటి కార్యక్రమాల కంటే, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు నూతనంగా ఔషధ సేవనాన్ని ప్రారంభించాలనుకున్నా, చికిత్సని ఆరంభించాలన్నా, వైద్య సందర్శనం చేయాలన్నా, శస్త్రచికిత్సని జరపడానికి మంగళవారం అనుకూలమైనటువంటి వారంగా చెప్తారు. అంతేకాకుండా ప్రయాణ ప్రకరణంలో అంగారపూర్వే గమనేచ లాభం అని కూడా చెప్తారు. మంగళవారం నాడు తూర్పు వైపు చేసేటటువంటి ప్రయాణాలు విజయవంతం అవుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా మంగళవారం నాడు కొన్ని కార్యక్రమాలకి వర్జించడానికి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, మంగళవారం నాడు విశేషంగా దేవతారాధన చేయాలి. మంగళవారానికి అధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క దివ్యకృపకు పాత్రులవ్వడం కోసం గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన ఉపాసనాపూర్వకంగా చేయాలని కూడా శాస్త్రవచనం. అందుకే మిగతా కార్యక్రమాలకు మంగళవారం నాడు తావివ్వలేదని కూడా ఒక మాట చెప్తారు. కొన్ని సంప్రదాయాల్లో మంగళవారాన్ని జయవారంగా చెప్తారు. ఈ జయవారం నాడు మామూలు కార్యక్రమాల కంటే కూడా దేవతా ఉపాసన గనక విజయవంతంగా పూర్తయితే మానవుడు పొందేటటువంటి అంతకంటే జయమే ఉంటుంది. దేవతారాధన జయవంతంగా అవ్వటం అంటే దేవతల యొక్క కృప లభించడం అని శాస్త్రవచనం. కనుక మంగళవారం నాడు మిగిలినటువంటి కార్యక్రమాలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు తప్ప, మంగళవారం నింద్యం కాదని కూడా కొంతమంది పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇటువంటి ఈ మంగళవారం నాడు పూర్వభాద్ర నక్షత్రం ఈరోజు కలిసి రావడం చాలా విశేషం. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రం గుణవంతుడు, ధీమంతుడు, బుద్ధివంతుడు, బలవంతుడు అయినటువంటి హనుమంతుడి యొక్క జన్మ నక్షత్రం అని చెప్తారు. పరాశర సంహితలో హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు అనే దానికి పరాశర మహర్షి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. వైశాఖే మాసికృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్తారు. ఈ వైశాఖ మాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష దశమి నాడు, వైశాఖే మాసికృష్ణాయాం దశమ్యాం మందవాసరే శనివారం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడు. మధ్యాహ్నం పూట కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా చెప్తారు. అటువంటి హనుమంతుల వారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. మనకి సంప్రదాయంలో ఆయా దేవతల యొక్క జన్మ నక్షత్రం నాడు విశేషమైనటువంటి ఆరాధన చేయటం మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకమైనటువంటి క్షేత్రాల్లో వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం నాడు, రాముడికి పునర్వసు నక్షత్రం నాడు, ఆర్ద్ర నక్షత్రం నాడు ఈశ్వరుడికి, అదేవిధంగా హనుమంతుడికి పూర్వభద్ర నక్షత్రం నాడు ఆరాధన చేయటం విశేషమైనటువంటి ఫలవంతమైన శాస్త్రవచనం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ అని చెప్తారు. హనుమదారాధన ఎవరైతే చేస్తారో వారికి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, సోమరితనం తొలగిపోవటం ఇటువంటివన్నీ కూడా హనుమంతుడు అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. సమస్త వ్యక్తులు కూడా హనుమ అనేటటువంటి నామాన్ని వీలైనన్నిసార్లు స్మరించడం విశేషమైనటువంటి ఫలవంతం. అసాధ్య సాధకుడు ఆ హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క దివ్యనామాన్ని అందరూ స్మరించి హనుమత్ కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ, హనుమ అనుమ ఓమనమ హనుమనామమే శుభమనుమ అనుమానమిక మానుమ అని తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, మంగళవారం, నక్షత్రం శతభిషం, తదుపరి పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు చంద్రుడు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేస్తారు. ఎవరు ఏ విధమైన సూచనల్ని ఇచ్చినా తప్పక వింటారు తప్ప తమ ఆలోచన ప్రకారమే పనిని పూర్తి చేస్తారు. ఎవరు ఏ విధమైన విరోధ వాక్యాలని, ప్రతికూల భావాలని వ్యక్తీకరించినా ఏ విధంగానూ వాటిని పట్టించుకోరు. ఇది విజయానికి సరైనటువంటి మార్గం. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రమూ లేకుండా, వ్యాపారపరమైన విఘ్నాలు ఏమాత్రమూ లేకుండా చక్కగా పరిపూర్తి చేసుకోగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ విముక్తి తొందరగా కలిగే అవకాశం ఒక ప్రణాళిక రూపంగా కలుగుతుంది. తప్పక రుణముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ఏ పనినైనా ప్రారంభించడం సరైనటువంటి పని. ఇతరులు తొందర పెట్టడమో లేక తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి కలగడమో కారణంగా పనిని ప్రారంభించి మధ్యలో ఆపవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా నిర్ణయం లేకుండా చేయొద్దు. ఉద్యోగంలో తగినటువంటి భద్రత ఉంటుంది. అంతేకాక ఆర్థికమైనటువంటి ఆనుకూల్యం మరింతగా ఉంటుంది. వేతన ఆధిక్యం కూడా లభించే అవకాశం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారంలో ఆర్థిక పరమైన శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన గృహ నిర్మాణం కోసమని లేదా కొత్త గృహాన్ని తనది చేసుకోవాలనే అభిప్రాయంతో విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. కుటుంబంలో భాగస్వామి కానీ భాగస్వామిని కానీ అనవసరమైన ఖర్చు చేస్తూ ఉండేటువంటి కారణంగా మళ్ళీ ఆర్థిక సమీకరణలో మార్పు కనిపించి ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. గృహ క్రయ అంటే ఇంటిని కొనుక్కునేటటువంటి ఆ విషయంలో. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా అనుకోని ఆదాయం లభిస్తూ ఉంటుంది. రోజు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలనే ఆలోచనతో ఉంటారు ఈ రాశివారు. అనుకోనటువంటి అవకాశాలు లభించేటువంటి సందర్భంగా కళాకారులకి, గ్రంథ రచయితలకి, పుస్తక విక్రేతలకి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.
పెద్దగా ఆదాయం ఉండకపోయేటటువంటి సందర్భాల్లో కూడా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. జీవితానికి సంబంధించిన ధైర్యం సంపూర్ణంగా వారికి కలుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విధానాలన్నింటినీ సక్రమంగా పాటిస్తూ అనారోగ్య భయం లేకుండా ఉండేందుకు అన్ని విధాలైన ప్రయత్నాలని చేస్తారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే వివాహాది శుభకార్యాలు సంతోషపూర్వకంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఉద్యోగ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం అనుకున్నంతగా రాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి సమస్యలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి లౌక్యంగా వ్యవహరించడం అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించకపోయేటటువంటి కారణంగా జరిమానా పడే అవకాశం దాకా వెళ్ళొచ్చు. కాబట్టి పరిస్థితి వెంటనే చెల్లించి వేయడం అవసరం. ప్రతి ఖర్చుకి సంబంధించిన ఆదాయ వ్యయ సంబంధించినటువంటి ఖర్చుల్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం. లెక్క పత్రం ఉండడం చాలా చాలా ముఖ్యం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సంతాన లాభానికి అవకాశం మెండుగా ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుభవం మీద అనేకమైనటువంటి విశేషాలను తెలుసుకుంటారు. నోటిని అదుపు చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. లెక్కలేని తనాన్ని ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోగలుగుతారు. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో సరైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. కట్టవలసినటువంటి అన్ని పన్నుల్ని అలాగే కొన్ని సందర్భాల్లో అద్దెల్ని సక్రమంగా చెల్లిస్తూ ఉంటారు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులకి వేతనాధికారుల్ని సకాలంలో ఇస్తూ మాట పడకుండా ఉండేటువంటి తనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ లక్ష్యం కలిగి ప్రవర్తిస్తారు. మంగళవారం సందర్భంగా కన్యా రాశివారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి వెన్నని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆచితూచి వ్యవహరిస్తారు. ఖర్చు విషయంలో తొందర ఏమాత్రము పడరు. సంతానాన్ని అనుకూలమైనటువంటి వాతావరణంలో పెంచగలుగుతారు. వారికి సంబంధించినటువంటి మూర్ఖత్వం పట్టుదల ఏమాత్రము లేకుండా ఉండేలా సానునయ ధోరణిలో సామరస్య విధానంతో సత్ప్రవర్తన పరులుగా తీర్చిదిద్దుకోగలుగుతారు. ఉద్యోగపరంగా మరో చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరి ప్రవర్తన కారణంగా పై అధికారులు ఎక్కడికి మార్పు చేసే ఆలోచనలో ఉండరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థాయి కంటే పై స్థాయిలో వీరికి ఉండే అవకాశం ఉంది. ఈ రోజున మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతోలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్య స్థితిలో ఉంటారు. మెడకు సంబంధించిన నడుముకి సంబంధించిన అనారోగ్యంతో పాటు కంఠానికి సంబంధించినటువంటి తాత్కాలిక సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. మధ్యమ వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరం. వ్యాపారాన్నే కానీ వీరు స్థాపించి నడుపుతూ ఉన్నట్లయితే ఉద్యోగులందరితోనూ సామరస్య సానునయ పరిస్థితులతో అటువంటి వాతావరణంతో ఉండడం మంచిది తప్ప వారిని బెదిరించడం హింసించడం వంటివి చేస్తే ప్రయోజనాలు ఉండవు. సరికదా విపరీతమైనటువంటి ఇబ్బందులకి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు.
మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోపం పూర్తిగా చల్లారిపోవడమే కాకుండా నష్టపోయిన ఆర్థికమైనటువంటి స్థితి తిరిగి మళ్ళీ లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తప్పక వివాహాది శుభకార్యాలకి అవకాశం ఉంటుంది. నిదానమైనటువంటి తనంతో ప్రవర్తిస్తారు. చెప్పదలిచిందేదో దాన్ని సూటిగా స్పష్టంగా చెప్తారు. అసత్య విధానం ఏమాత్రం లేకపోయేటటువంటి కారణంగా తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో మంచి పేరుని పొందగలుగుతారు. చెప్పదలిచినటువంటి విషయాన్ని మొగమాటం లేకుండా చెప్పేటటువంటి విధానం ఉన్నటువంటి కారణంగా అందరికీ ఆకర్షణ పాత్రలు కాగలుగుతారు. నిలువ చేసుకోవాల్సినటువంటి ఆర్థికమైన విషయాల్లో తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూ సొమ్ముని బాగా వెనకేసుకునేటటువంటి లక్షణంతో ఉంటారు. స్వార్థపరత్వం ఉండదు. ఇతరులకి సహాయాన్ని యథాశక్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు అనుకూలంగా ఉన్న కుటుంబంలో వచ్చే తాత్కాలికమైనటువంటి సమస్యలతో మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. ఒకరికి పొంతన సక్రమంగా ఉండకపోయేటటువంటి కారణంగాను ఆర్థికమైనటువంటి పంపకాల విషయం తెర మీదకి వచ్చేటటువంటి కారణంగాను సామరస్య భావం సహకార భావం కుటుంబంలో ఉండే అవకాశం తక్కువ కావచ్చు. దూరభార ప్రయాణాలని వినోదపూర్వకంగా చేయాలి అని అనుకునే ఆలోచన పూర్తిగా సడలిపోతుంది. కుటుంబంలో ఉండేటువంటి అందరికీ అంతరాల సమస్య ఏర్పడేటువంటి కారణంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇంటిలో ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో అనుకోని లాభం సిద్ధించే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆరోగ్య విషయంలో మరింత భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. ప్రయాణాలు చేయవలసి ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ప్రయాణం చేయకుండా ఉండేందుకే అన్ని విధాలైన ప్రయత్నాలని చేసుకుంటారు. కుటుంబంలో అలాగే బంధువులతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తారు. ఆర్థికమైనటువంటి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమాత్రం ఎదురుకాకుండా ఉండేలా ముందు జాగ్రత్తల్ని తీసుకుంటూ పెద్దల అనుభవాన్ని జోడించుకుంటూ ఎవరి చేతను మాట పడకుండా ఉండే ప్రవర్తనతో సక్రమంగా కుటుంబాన్ని నడుపుకోగలుగుతారు. రుణాన్ని తీసుకునే ఆలోచన ఉండదు. తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో తీరుస్తూ ఉంటారు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం ఆర్థికమైన వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి ఆర్థిక ధనలాభానికి సంబంధించిన ఒక ప్రణాళిక వీరి వద్దకు వస్తుంది. దానికి అనుగుణంగా చక్కనైనటువంటి ఆదాయ మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. విశేషమైనటువంటి కృషిని చేస్తూ ప్రతి క్షణము కూడా ఆర్థిక లాభం కోసం కృషిని చేస్తూ కనిపిస్తారు. అయితే స్వార్థపరమైనటువంటి ఆలోచనలు కానీ అధర్మ ఆర్జన దృష్టి కానీ వీరికి ఉండదు.
న్యాయస్థానంలో అమోఘమైనటువంటి తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వీరు న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి విశేషాలని ప్రస్తావించి వారికి కావలసిన ఎన్నెన్నో ఆధారాలని, సాక్ష్యాలని సాధికారికంగా ఇస్తూ కనిపిస్తారు. ఈ రోజున మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల విఘ్నాలు వ్యాపారంలో తొలగిపోయి రావలసిన బకాయిలన్నీ వసూలవుతాయి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారికి ఈ రోజున కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడి బలం పెంపొందింపజేసుకొని సమస్త శుభాలు చేకూరటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా కుజుడి అనుగ్రహం కలగాలంటే మంగళవారం పూట నల్ల నువ్వులు, ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో దక్షిణ దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని కుజ దీపం అంటారు. కుజుడికి ప్రీతిపాత్రమైన దిక్కు దక్షిణ దిక్కు. కుజుడికి ప్రియమైన రంగు ఎరుపు రంగు. అందువల్ల మంగళవారం స్నానం చేశాక దక్షిణ దిక్కులో కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించినట్లయితే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం కలిపి ఆహారంగా తినిపిస్తే కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. మంగళవారం కుజహోరలో కందులు దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కుజుడి బలం పెరిగినట్లయితే భూలాభము, గృహలాభము తొందరగా కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే బ్యాంకు లోన్లు కూడా తొందరగా లభిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవాలంటే మంగళవారం సందర్భంగా కుజుడికి ప్రియమైన స్నానం చేసి దక్షిణ దిక్కులో దీపం పెట్టి కుజహోరలో కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే బ్యాంకు నుంచి రావాల్సిన లోన్లు తొందరగా రావాలని భావించేవాళ్ళు మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించినట్లయితే బ్యాంకు లోన్లు తొందరగా రావడానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుజుడికి అధిష్టాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటే కూడా కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకొని ఆలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే జాతకంలో కుజదోషాలు తొలగిపోయి కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుజుడికి లక్ష్మీ నరసింహస్వామి కూడా అధిష్టాన దైవం అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ మంగళవారం చేయించుకొని ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించినట్లయితే నరసింహస్వామి అనుగ్రహం వల్ల సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. మంగళవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం సందర్భంగా బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళినట్లయితే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా మంగళవారం సందర్భంగా మంగళవారానికి అధిపతి అయిన కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక సంక్రమణం జరిగే రోజు.
కర్కాటక సంక్రమణం సందర్భంగా రేపు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.